చూద్దాం. యెషయా గ్రంథంలో 52వ అధ్యాయము 10వ వాక్యం చదువుతానా? యెషయా గ్రంథం సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. సమస్త ప్రజల ఎదుట, ఎవరి ఎదుట? చదవమంటని సమస్త ప్రజలు, సమస్త జనులు, సమస్తమైన జనులు. ఇది మామూలుగా ఇశ్రాయేలీలు కాదు, లేకపోతే ఇంకొక దేశస్తులు కాదు. సమస్త జనుల ఎదుట, వారి కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధమైన బాహువును బయలుపరిచి ఉన్నాడట. దేవుని యొక్క బాహువును ఆయన అందరికీ ప్రత్యక్షపరిచాడంట, చూపించాడంట. ఏంటది? ఆయన బాహువు ఏంది? జనులకి ఏం చూపించాడు? జనులందరూ ఏం చూశారు? అక్కడ చూస్తే ఆ వాక్యంలో కింద పాదంలో చూడండి, భూదిగంత నివాసులందరూ మన దేవుని యొక్క రక్షణను చూచెదరు. ఆయన రక్షణ అనే బాహువును ప్రజలకు అందరికీ చూపించాడంట. ఎవరు చూపించాడంటే ఆ దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ లోకంలో మనం కొన్ని సీక్రెట్స్ దాచిపెడతాం. మన దేశంలో ఉన్న రక్షణ సంబంధమైన కార్యక్రమాలు బహిర్గతము చేయరు. మన కుటుంబంలో రహస్యమైన కార్యములను బహిర్గతము చేయము. వ్యక్తిగత జీవితంలో ఉన్న కార్యములను బహిర్గతము చేయము. కనీసం ఉంటే పెళ్ళాన్ని కూడా చెప్పరు, మొగుడిని కూడా చెప్పరు. రహస్యాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు, రహస్యాలు మెయింటైన్ చేస్తూనే ఉంటారు. మొన్న బెంగళూరులో మా వాడు ఒకటి చచ్చిపోయాడు. బంధువు, రక్త సంబంధికులు కాబట్టి మేము బెంగళూరుకి వెళ్ళాం. బెంగళూరుకి వెళ్తే అందరూ ఏడ్చుకుంటున్నారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, మాకు కూతురు అవుతుంది. ఆ చనిపోయిన వాడి భార్య మాకు కూతురు అంటే పాస్రమ్మ గారి అక్క కూతురు, పాస్రమ్మకు అక్క కూతురు. ఏమమ్మా, ఏమి ఇది విషయం, ఏం జరిగింది, ఎందుకు ఇది చిన్న వయసులో ఎట్లా చచ్చిపోయాడు, ఏమేమి జరిగిందంటే ఇంకొక అమ్మ చూసిందంట, ఈ ఆస్తులు నాకు బాగా ఉందని. ఏమిటి, నన్ను కూడా పెళ్లి చేసుకున్నాడు. మేము అడిగాము, ఏమమ్మాయి నీకు తెలుదా నీ భర్త ఇంకో పెళ్లి చేసుకునేది అంటే నాకు తెలియదు అంటుంది. అంటే ఎంత సీక్రెట్ మెయింటైన్ చేశాడు చూడండి. తీరమర వాడి లక్ష్యవృద్ధికి బయటపడింది. మేము లీగల్గా పెళ్లి చేసుకున్నాం అని వచ్చింది. డల్మాయి లీగల్గా ఏది పెళ్ళి అయ్యేది? ఎవరు మొదట ఎవరినైతే చేసుకుంటారో అది లీగల్, రెండో పెళ్ళి అంతా ఇల్లీగల్ అని అర్జం. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, రహస్యాలు మనుషుల్లో, రహస్యాలు
ఈయనకు తాళి కట్టాడు, ఆమెకు తాళి కట్టాడు. ఎంతసేపు కట్టాలా? పొదుపుతాడు. ఎన్ని కట్టకూడదు? వరుస నిలబడితే అర్థమవుతుందే మీకు? రహస్యాలు మామూలుగా మావాడు ఒకడు ఉన్నాడు, నాకంటే చిన్నోడు. పెళ్లిలో ఓలి కట్టాలి మేము. మామూలుగా మా కులంలో ఓలి కడతారు. ఆడబిడ్డకు ఓలి ఇస్తారన్నమాట. అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్లు అమ్మాయిని. ఆ ఓలి ఇస్తారు. ఎంత ఇస్తారంటే కొంచెమే ఇస్తాం. ఇంతే కదా, ఎంతమందికి ఇచ్చే నా అందరికీ కాదంటే అంటాడు. మీరు ఆలోచించండి. దేవుని వాక్యానికి లోబడి మనం జీవించాలి. దేవుడు ఏ రహస్యాన్ని బయట పెట్టుకోకుండా ఆయన బాహువును, ఆయన బలాన్ని అంతటినీ కూడా, ఆయన శక్తిని అంతటినీ కూడా, ఆయన ప్రభావం అంతటినీ కూడా సర్వ జనుల ఎదుట ఆయన కనుపరచాడు. అదేందో తెలుసా మీకు? అదే యేసు స్వామి జన్మదినం. ఆయనే రక్షకుడు. ఆ రక్షకుడు ఈ లోకానికి అంతటికి బయలుపరిచాడు దేవుడు. ఆయన బలాన్ని, ఆయన శక్తిని అంతటిని క్రీస్తు రూపంలో ఈ లోకానికి, సర్వ మానవాళికి ప్రత్యక్షపరిచాడు. అదే విలువైన కార్యం. అదే విలువైన కార్యం. ఎవరు వాళ్ళ బలమును, వాళ్ళ బాహువును సాధ్యమైనంతరకు ఎవరికి తెలియకుండా పెట్టుకుంటారు. కానీ నా దేవుడు సర్వజనుల ఎదుట ఆయన బాహువును బయలుపరిచాడు. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 5వ వాక్యం. యెహోవా మహిమ బయలుపరచబడునమ్మా. అది రహస్యం కాదు. 2025 సంవత్సరాల వరకు రహస్యంగా ఉండింది ఆయన మహిమ, ఆయన ప్రభావం. ఓల్డ్ టెస్టమెంట్ లో చూస్తే ప్రవక్తలతో మాట్లాడేవాడు, రాజులతో మాట్లాడేవాడు, ప్రవక్తలకు దర్శనమిచ్చేవాడు. కానీ ఆయన ప్రభావం చూపించేవాడు కాదు. మోషే నీ ప్రభావాన్ని చూడాలి ప్రభు అన్నాడు. చూడలేవు, నన్ను చచ్చిపోతావు అన్నాడు. అయ్యా 2025 సంవత్సరాలకు ముందు ఈ యేసు క్రీస్తు ప్రభు ఆయన బయలుపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ప్రభావమును బయలుపరిచాడు. అందుకనే యేసు స్వామి అంటాడు, నాలో నుంచి ప్రభావం బయలుదేరినది. అది నన్ను ఎవరో ముట్టుకున్నారు, నాలో ఉన్న ప్రభావం వాళ్ళకి వెళ్ళింది. ఎవరది? నా దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయనలో ఉన్న ప్రభావమును జనులకు బయలుపరిచిన దేవుడు, ఏకైక దేవుడు యేసు క్రీస్తు ప్రభువు వారు. ఆయనలో ఒక ప్రభావం ఉంది, ఆయన బాహు ఉంది. ఏది మరుగు చేయకుండా ఆయన ఉన్నది ఉన్నట్టుగానే ఆయన అందరికీ ప్రత్యక్షపరచబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుడై ఉంటున్నాడు, ఆయన అందరికీ ప్రభు అయి ఉంటున్నాడు. ఆయన ఏది మరుగు చేసుకోవాలని ఇష్టం లేదు. ఆయన ప్రభావం కూడా అందరికీ బయలుపరిచాడు. బయలుపరిచాడు లేదా? యెషయా ప్రవక్తలు వస్తున్నారు ఇక్కడ, దీర్ఘదర్శి. ఆయన ప్రభావమును
అందరికీ బయలుపరిచాడు. మీరు ఆ కీర్తనకారుల్లో ఒక మాట రాస్తాడు, 98వ అధ్యాయం 2వ వాక్యంలో. 98 అధ్యాయము 2వ వాక్యం చూస్తామా? త్వరగా చూడాలా. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. యెహోవా ప్రభావమును చూపించాడు, బాహువును చూపించాడు. ఆయన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. ఏమన్నా మరుగు చేసుకుంటున్నాడు అయ్యా, నీకోసం నాకోసం. ఆయన రక్షణను కూడా మనకు ప్రత్యక్షపరుస్తున్నాడు. ఆయన నిన్ను ఎలాగ రక్షిస్తాడు, ఆయన నిన్ను ఎలాగ రక్షించబోతున్నాడు? నీ పాపములను భరించడానికి, ఆయన నీ పాపము శాపము తీసివేయడానికి, నిన్ను రక్షించడానికి ఆయన ప్రణాళిక అంతటిని బయలుపరుస్తున్నాడు. ఇవే క్రిస్మస్ లో దాగి ఉన్న రహస్యాలు. ఇదే క్రీస్తులో దాగి ఉన్న రహస్యాలు. ఆయన రక్షణను బయలుపరచడానికి చదవండి. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. అన్యజనుల ఎదుట, జనుల ఎదుట ఆయన రక్షణను బయలుపరిచాడు. అన్య జనుల ఎదుట ఆయన నీతిని బయలుపరిచాడు. బాహువును బయలుపరిచాడు, మహిమను బయలుపరిచాడు. ఆయన రక్షణను బయలుపరిచాడు, ఆయన నీతిని బయలుపరిచాడు. ఏమని బయలుపరిచాడమ్మా? చెప్పండి మళ్ళా ఒకసారి. బాహువును, బాహు అంటే ఏంది? ఆయనకున్న ప్రభావం, ఆయనకున్న శక్తి. రెండో చెప్పండి గౌరవ, త్వరగా వాక్యం ఉంది. మహిమ, రక్షణ, నీతి. ఆత్మ కలిగిన వాళ్ళకి అర్థమవుతుంది. మీరు జాగ్రత్తగా శ్రద్ధగా వినాల. ఇక్కడ అంటాడు అపోస్తల కార్యములో 26:22 చదవండి. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. 26వ అధ్యాయం 22వ వాక్యం. అయినను నేను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. దేవుని సహాయం వలన మనం నిలిచి ఉన్నాం. అధ్యాయం 47వ వాక్యం కూడా చదువుతున్నాను. 13:47 అపోస్తల కార్యంలో 13వ అధ్యాయము 47వ వాక్యం. వారు సమాజ మందిరంలో నుండి వెలుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిది. 13వ అధ్యాయము 47వ వాక్యం. ఆయన ఏలయనగా నీవు బూది గంతముల వరకు రక్షణార్థంగా ఉండునట్లు నిన్ను అన్య జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. తప్పటి కొట్టే మనకు ఒక అన్య జనులైన మనకు యేసు క్రీస్తు ప్రభువు వారు ఒక వెలుగుగా దేవుడు ఉన్నాడు. ఈ వెలుగులో నడిచేవాడు ఎవడు తొట్టిల్లడు. ఈ క్రీస్తు అనే లైట్ లో నడిచేవాడు ఆయన అన్యజనులైన మనకు
ఆయన వెలుగుగా పెట్టాడు మనకి. ఇది అమ్మ, ఇది నాయన, ఇది చెల్లి, ఇది పెళ్ళం అని కనిపించేదానికి. కొంతమంది పశుప్రాయులకు ఏమీ తెలియదు. అమ్మ ఒకటే, చెల్లి ఒకటే, అక్క ఒకటే, అన్న ఒకటే. వీళ్ళెవరిలో చీకటిలో నడిచేవాళ్ళు. వీళ్ళు ఎవరికెవరు తెలియదు. వీళ్ళకు ఏమి తెలియదు, చీకటి. ఈ చీకటిలో నడిచే వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతుంటారు. అందుకనే అన్యజనులైన మనము, చీకటిలో నడుస్తున్న మనము, చీకటిలో కూర్చున్న మనము వెలుగుగా దేవుడు ఆయన పెట్టాడు. ఈ వెలుగులోకి వస్తే కరెక్ట్గా మనకు తెలుస్తుంది, ఇది ఫలానా, ఇది మనది, ఇది మనది కాదు, ఇది మనది, ఇది మనది కాదు. యోసేపు ఏమన్నాడు? అమ్మా, ఈ ఇంటి పైన అధికారం లేకుండా నాకు ఏది లేదు. నా యజమాడు ఇంటి అంతటి పైన నాకు అధికారం ఇచ్చాడు, కానీ నీ పైన మాత్రం నాకు అధికారం లేదా తెలుసునా? కాబట్టి నాకు అధికారం లేదు, నేను ముట్టుకోను. ఇది వెలుగు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు వెలుగు, దేవుడు నాకు అధికారం ఇచ్చాడమ్మా. ఈ ఇంటి అంతటి పైన ఒకటి రావాలన్నా, ఒకటి పోవాలన్నా, ఇంట్లోకి అన్నిటిపైన నాకు అధికారం ఉందమ్మా. అయితే నీ పైన మాత్రం నాకు అధికారము ఇవ్వలే. ఇదేంటి వెలుగు? ఆ రోజు ఉన్న వెలుగదే, ఈ రోజు ఉన్న వెలుగదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వెలుగులో నడిచేవాడు మందే కాదని తెలుసుకుంటాడు. వెలుగులో నడిచిన వాడు పక్కింట్లో తలుపు కొడుతూ ఉంటాడు. మా ఇల్లే మీకు అందరూ వాడికి తెలియదు ఆ పాపం ఎవరిలో అని. అదే వెలుగులో నడిచేవాడు కరెక్ట్గా వాడి తలుపే కొడతాడు. అయ్యా, మనకు దేవుడు ఒక వెలుగుగా ఉన్నాడు. ఆయన బలము చేత మనం నిలిచి ఉన్నాం, ఆయన సహాయము చేత మనం నిలిచి ఉన్నాం. యోహాను సువార్తలో 8వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. యోహాను సువార్త 8:12. మరలా యేసు నేను ఈ లోకమునకు వెలుగు. ఏమంతా ఇప్పుడు ఆటి వరకు నేను అన్ని జనుల కింద వెలుగుగా ఉన్నాను, నేను అట్లా వచ్చాను, నేను నా బాబు చూపించాను, నేను నా మహిమను చూపించాను, నేను నా శక్తిని చూపించాను, ఇంతవరకు చెప్పాడే. ఇప్పుడు ఏమంటున్నాడంటే టోటల్గా నేను ఈ లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవము వెలుగు కలిగి ఉన్నాడని వారితో చెప్పెను. అయ్యా, మామూలు వెలుగు వేరు, జీవము కలిగిన వెలుగు ఉండడం వేరు. ఈ వెలుగులన్నీ, ఈ వెలుగులంతా జీవం లేనివి, నిర్జీవమైనవి. ఒక జీవము కలిగిన వెలుగు ఉంది. ఆ వెలుగులో ఎవరైతే నడుస్తాడో వాడు జీవిస్తూ ఉంటాడు, వాడు బ్రతుకుతా ఉంటాడు, వాడు బ్రతుకుతాడు అంతే. దేవుని వాక్యం విన్నారా? దేవుని వాక్యానికి లోపడతారా? దేవుడు అంటున్నాడు, నేను మీకు వెలుగై ఉన్నాను. 2025 సంవత్సరాల ముందు వచ్చింది ఏందో తెలుసా? రహస్యముగా ఉన్న వెలుగు, జీవము కలిగిన వెలుగు 2025 సంవత్సరాలకు ముందు మీకు వెలుగు కలిగెను. మీకు కుమారుడు అనుగ్రహింపబడును. అదే వెలుగు, అదే వెలుగు. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. మీకు మాట చెప్తున్నా,
వెలుగంటే టార్చ్ లైట్ లాగా లైట్ రాలేదు కదయ్యా, ఆ డ్యూమ్ లైట్ లాగా లైట్ రాలేదే అని. ఆయన వాక్యంలో ఉన్న జీవపు వెలిగిదే. ఆయన వాక్యములో జీవముతో కూడిన వెలిగిదే. ఈ వెలుగు అందరినీ వెలిగిస్తూ వస్తా ఉంది. ఒకరోజు నేను జీవమైన వెలుగులో జీవించాను, నన్ను జీవపు వెలుగులోకి నన్ను నడిపించిన దేవుడు గొప్ప దేవుడా. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఈ జీవపు వెలుగులో మనం నడిచినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయము 6-7 వాక్యాలు చదవండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 6వ వాక్యము. నీవు ఆ సంగతి విని ఉన్నావు, ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. చూడండి, అన్ని సంగతులు విన్నాం కదా, ఇవి నిజమని మీరు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటారా ఒప్పుకోరా అన్నట్టుగా అడుగుతున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? నీవు ఆ సంగతి విని ఉన్నావు, ఇదంతయో ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. తెలియని మరుగైన కొత్త సంగతులు నేను ఇక మీదట మీకు తెలియజేయుచున్నాను. తెలియనివి కొత్త సంగతులన్నీ కూడా దేవుడు మనకు అన్ని తెలియజేయడానికి ఈ లోకానికి వచ్చాడమ్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరలోకం ఉందని మనకు తెలియదు కదా, అక్కడ నిత్య జీవం ఉందని మనకు తెలియదు కదా, ఆయన మన కోసం ఇండ్లు కట్టాడని మనకు తెలియదు కదా, ఆయన మన కోసం స్థలాలు పెట్టాడని మనకు తెలియదు కదా. తెలియనివన్నీ తెలియజేయడానికే ఆయన వచ్చాడు ఈ లోకానికి. ఇది ఆశ్చర్యమైన కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆశ్చర్యకరమైన కార్యం. నిన్ను రక్షించడానికి వచ్చాడు, నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు, నిన్ను క్షమించడానికి వచ్చాడు, నిన్ను దీవించి నిన్ను నిలబెట్టడానికి వచ్చాడు, నిన్ను కాపాడడానికి వచ్చాడు. ఆయనలో ఉన్న శక్తి అంత విలువైనది. అదే యెషయా గ్రంథం 7వ వాక్యం కూడా చదవండి. అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు, అవి ఇప్పుడు కలుగునవే. అవి నాకు తెలిసినవి నీవు చెప్పకుండానట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని విని ఉండలేదు. ఎప్పుడు నువ్వు వినలే ఇవన్నీ, ఎప్పుడు చూడలే అవన్నీ. నేను నీకు చెప్తాను. అందుకే యేసుస్వామి లోకానికి వచ్చింది 2025 సంవత్సరాల ముందు మనకు తెలియనివన్నీ తెలియజేయడానికి. కొంతమంది ఎందుకు రాలేనా, ఏంటికి వచ్చిందైనా, నీ పిండాకుడు ఏం తెలుస్తుంది నీకు? ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? రహస్యం. నీకు తెలియని రహస్యాలు చెప్పడానికి ఆయన వచ్చారండి. ఈ నరులకు ఎవరికి తెలియని రహస్యాలు చెప్పడానికి ఆయన వచ్చాడు ఇక్కడికి. ఎందుకు వచ్చినావు నువ్వా, ఎందుకు వచ్చినావు నువ్వు అని అడుగుతారండి. యేసుస్వామి మళ్ళా ఎక్కువ మాట్లాడుతుంది. ఎందుకు వచ్చాడు యేసుస్వామి అంటే ఆయన బలము చూపించడానికి, ఆయన పరిశుద్ధతను చూపించడానికి, ఆయన జ్ఞానము చూపించడానికి, నీకు తెలియనివి తెలియజేయడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు నరునికి ఎప్పుడు తెలియనివి రహస్యం ఎవరికి తెలియదు. మీకు తెలుసా, మనుషులు ఎంతవరకు ఇప్పుడు పోగలుగుతున్నారంటే ఆకాశంలోకి వెళ్తున్నారు. ఆకాశంలోకి వెళ్తున్నారు. మహాకాశాల్లోకి వెళ్ళలేరు. మహాకాశాల్లోకి వెళ్ళలేరు. వీళ్ళ పరిమితి ఇక్కడికే. ఈరోజు దేవుడి వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వారా, మన జీవితంలో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడు మనకు బయలుపరచడానికి ఈ లోకానికి 2025 సంవత్సరాలకు ముందు యేసుక్రీస్తునే ప్రభువు లోకానికి వచ్చారు. అందుకనే దాన్ని క్రిస్మస్ అంటున్నాం మనం.
అందుకనే మనం పండుగ చేసుకుంటున్నాం. అది ఎందుకు పండుగ చేసుకుంటున్నామో తెలియదు. కొత్త కొట్లు వేసుకుంటామా, సెంటు కొట్టుకుంటామా, పౌడర్ వేసుకుంటామా, బిర్యానీ తింటామా. ఇదే పండుగ మనకి, ఇదే పండుగ. ప్రతి సంవత్సరం ఇదే పండుగ. ఎందుకయ్యా నువ్వు వచ్చావు? ఎందుకయ్యా నువ్వు వచ్చావు? ఒక్కసారి నిలబడి ఆలోచించు. నీకు తెలియనివి ఎన్నో చెప్పడానికి, నువ్వు కనపడనివి ఎన్నో నీకు చూపించడానికి నా యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఎవరికి తెలియని రహస్యాలు, ఎవరు వినని వాటిని, చూడని వాటిని నీకు చూపించడానికి, ఎవరికి తెలియనివి నీకు తెలియజేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. యేసయ్య ఈ లోకానికి వచ్చారు. అదే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వాక్యం కూడా చదువు. 49:6. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో ఏంటి తప్పింపబడిన వారిని రప్పించున్నట్లును నా సేవకుడు ఉండుట ఎంతో స్వల్ప విషయము. బూది గంతముల వరకు నేను నీకు కలుగజేయు రక్షణ సాధనమగుటకై అన్య జనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నేను నియమించి. ఇప్పుడు చేతులెత్తి దేవుని స్తుతించండి. ఆ వెలుగును దేవుని స్తుతించండి. ఆయన అన్య జనులకు, యాకోబు సంతానానికి కాదు, అబ్రహాము సంతానానికి కాదు, ఇస్సాకు సంతానానికి కాదు, 12 గోత్రాల గోత్రికులకు కాదు, బూది గంతముల వరకు ఉన్న అన్య జనులైన మన కోసము ఆయనను వెలుగుగా ఈ లోకానికి పంపించారు. చాలా మంది అనేమాట, ఆయన అమెరికా దేవుడయ్యా, ఆయన ఇజ్రాయేల్ దేవుడయ్యా. తెలిస్తే కదా సమస్య. ఎందుకు పెట్టాడంట దేవుడు? యాకోబు సంతానానికి అల్పమైన కార్యం అంటది. అది అల్పమైనదంట దేవునికి. వాళ్ళ గోత్రానికి పెట్టేదానికి అల్పమైనవి. నిన్ను పెట్టింది ఎందుకో తెలుసా? బూది గంతముల వరకు ఉన్న అన్యజనుల మధ్యలో నిన్ను నేను వెలుగుగా పెట్టాను. అందరికీ ఆయన వెలుగై ఉన్నాడు. అది నిజమైన క్రిస్మస్. అదే నిజమైన క్రిస్మస్. అయ్యా, మత ప్రచారం చేస్తానయ్యా అంటారు చాలా మంది. అయ్యా, మరి యేసు గురించి అందరికీ చెప్పుకుంటారయ్యా అంటారు చాలా మంది. కాదమ్మా, దేవుడే సర్వజనులకు, బూదిగంతలో ఉన్న జనులకు ఆయన వెలుగుగా పెట్టాడమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఆయన యేసు స్వామి. ఆయన అందరికీ వెలుగై ఉన్నాడు, అందరికీ ప్రభువై ఉన్నాడు. నా దేవునికి ప్రేమ వాళ్ళరా, మన జీవితాల్లో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిందే ఆ వెలుగులో మనం జీవించాలి. ఆ వెలుగులో అన్య జనులైన మనకు దేవుడు ఆయన వెలుగుగా పెట్టాడు. రహస్యం ఎవరికి తెలియనా రహస్యం. ఈ వెలుగులోకి రావాలి మనం ఖచ్చితంగా. ఈ వెలుగులో మనం జీవపు వెలుగు కలిగి ఉంటాం. ఇది ఉత్త వెలుగు కాదు, జీవముతో కూడిన వెలుగు ఇది. ఈ వెలుగులో జీవం ఉంది. ఈ వెలుగులో జీవం లేదు. కానీ నేను ప్రకటించిన యేసయ్య గురించి మీకు ప్రకటిస్తున్న యేసయ్య వెలుగులో జీవం ఉంది.
దేవుని వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే ఆ వెలుగులోకి మనం వస్తాం. మనం వేసిన లైటింగ్ కోసం కాదు, మనం డెకరేట్ చేసిన డెకరేషన్ కోసం కాదు. ప్రపంచ దేశాలంతా కూడా దగ్గర 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 మెరిచిపోయి 25వ తారీఖు జనవరి వరకు మెరిసిపోతానే ఉంటాయి. ఎక్కడ చూసినా లైట్లే, ఎక్కడ చూసినా లైట్లే, యానదాసుడు లైట్లే, ఆకాశమే భూమిపైకి దిగి వచ్చిందా అన్నట్లుగా చూసాము. మీకు అర్థం కాదా? నేను చూశాను, నిజంగానే అంత ఆ దేవుని స్తోత్రం, ప్రపంచ దేశాలంతా కూడా అంత వెలుగుమయం అయిపోయింది. కానీ దాంట్లో జీవము లేదు. నేను ప్రకటిస్తున్న నా యేసయ్య జీవపు వెలుగై ఉన్నారు. ఈ వెలుగు కలిగి మనం జీవించాలి. ఈ జీవము కలిగిన వెలుగు కలిగి మనం బ్రతకాలి. ఈ వెలుగులో నడవాలి. ఇదే నిజమైన క్రిస్మస్. ఇదే నిజమైన దేవుని యొక్క ఆరాధన. నువ్వు ఎప్పుడైతే ఆ వెలుగులో నడుస్తావో అప్పుడు దేవుడు. ఇది యాకోబుకు సంబంధించింది కాదు. యాకోబు గోత్రికులకు మాత్రమే ఆ వెలుగు కాదు. అది అల్పమైనదంట దేవుని దృష్టిలో. ఎట్లట చెప్పండి. అదే మీ బైబిల్ ఉన్నాయా మాటలు? ఉన్నాయా లేవా? అది అల్పమైనవంటారండి దేవునికి. యేసయ్యను ఎందుకు పెట్టారంట? బూదికంత వరకున్న అన్య జనులకు ఒక గొప్ప వెలుగుగా నేను నిన్ను పెట్టి ఉన్నాను. ఇది రహస్యం. అందుకు దేవుడు ఈ లోకానికి వచ్చింది అన్య జనుల కోసం, అంటే మన కోసం. యాకోబు గోత్రానికి కాదు, యాకోబు గోత్రికుల కోసము కాదు. యాకోబుకున్న 12 మంది గోత్రాలు, 12 మంది బిడ్డలకు 12 గోత్రాలు యాకోబు ఇచ్చాడు. అయితే వాళ్ళ కోసం కాదు దేవుడు ఈ లోకానికి వచ్చింది, సర్వ మానవాళి కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవునికి ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి సత్యాలు మీరు ఎరిగి ఉంటే యేసయ్యను విడిచిపెట్టరు, సంఘాన్ని విడిచిపెట్టరు, వాక్యాన్ని విడిచిపెట్టరు. ఆ వాక్యం అనే జీవపు వెలుగులో మీరు నడుస్తూనే ఉంటారు ఈ భూమి పైన బ్రతికే దినములన్నిట. యాభై 52వ అధ్యాయంలో 10వ వాక్యం చదువు. నేను యెషయా గ్రంథంలోనే 52 చెప్పండి. 52వ అధ్యాయము 10వ వాక్యం. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధమైన బాహువును బయలుపరిచి ఉన్నాడు. అబ్బా ఏం చేశాడంట? సర్వజనుల కన్నుల ఎదుట ఆయన బాహువును బయలుపరిచాడంట. అంటే చూడండి అని చెప్పాడు, కనుపరిచాడు, ప్రదర్శించాడు. అది 2025 సంవత్సరాల ముందు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఆ బాహువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే, దేవుడు మిమ్మల్ని దీవించాలంటే దేవుని లోకానికి లోపడండి, ఈ వాక్యానికి లోపడండి. అక్కడ అంటాడు ఆది కాండంలో కూడా ఒకసారి చూడండి. ఆది కాండం 15వ అధ్యాయము, ఆది కాండం 15వ అధ్యాయము 15వ వాక్యం ఒకసారి చదువు. ఆది కాండము 15వ అధ్యాయము 15వ వాక్యము. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవో, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు,
అమ్మా, నువ్వు ఎప్పుడైతే ఈ జీవపు వెలుగులోకి వస్తావో అప్పుడు చాలా వృద్ధాప్యం వరకు బ్రతుకుతావు. రెండవది, నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ పితరుల దగ్గరికి నువ్వు చేర్చబడతావు చెప్తున్నాడు. ఈ రహస్యం మీకు ఎంత తెలుసు? వృద్ధాప్యం వరకు బాగా బతకాలంటే చాలా మంది అడిగేది, సార్ ఏమి తింటే చాలా రోజులు బతుకుతామో చెప్పండి సార్. డాక్టర్ దగ్గరికి పోతారు, సార్ నాకేమో శక్తి లేదు సార్, ఏం చేయాలో చెప్పండి సార్. ఆయన అంటాడు, నేనే కూర్చోలేదు, నేనే లేనేనమ్మా. నీకేమని చెప్పుదు నేను, హార్లిక్స్ తాగమ్మా అంటాడు. బాగా కూరగాయలు తినమ్మా, కూరగాయలు తినమ్మా అంటాడు. ఎన్ని తిన్నా కూర్చోలేమో లేలేమో. మీరు చూడండి, మామూలుగా ఒక 50 ఏళ్ళు ముసలోళ్ళకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వస్తే నడుము నొప్పి అంటున్నారు. ఇప్పుడు 12 ఏళ్ళకి నడుము నొప్పి వచ్చి వచ్చింది. దానికి సాధన ఏం నొప్పి 12 ఏళ్ళే. ఆలోచించండి, ఏమంటున్నాడు దేవుడు? తెలియని రహస్యాలు ఇవన్నీ. చాలా రోజులు బతకాలనుకునే వాళ్ళకి నేను చెప్తాను, అంత్యం బాగుండాలి. మంది పాపిష్టి కార్యాలన్నీ చేసి, చేయరాని పనులన్నీ చేసి, నడించడానికి పోతే ఏం ప్రయోజనం చెప్పండి? దేవుడు మనకు అప్పగించిన పనులన్నీ ముగించాలి. ఆమె చెప్పండి, దేవుడు మనకు అప్పగించిన పనులన్నీ ముగించాలి. అంత హృదయకుడు. ఒకసారి నేను స్కూటర్లో పోతాడా, హీరో కూర్చోది, స్కూటర్లో పోతాడు, కొత్తది 4 రోజులు అది తీసుకునేది. పోతాడా, ఒక ట్రాక్టర్ వచ్చి నేను ఇట్లా పోతుంటే వాడు అట్లా పోయేవాడు ఇట్లా వచ్చినాడు నా మీదకి. ఆ పక్కన జాతీయ బస్ స్టాండ్ కాడ ఒక గుద్దేడు, ఆ పక్క పోయి పడ్డా. ఆ పక్క పోయి పడిన తర్వాత ఆ స్కూటర్ పైన పొల ఎక్కిపోతున్నాడు అన్న. ఆ రోజు శుక్రవారం అమ్మా, ఉపవాస ప్రార్థన, జుబ్బా వేసుకున్నాను. ఇప్పుడు జుబ్బా తెల్ల స్వేట్, పైజామా జుబ్బా వేసుకుంటున్నా. ఆ రోజు ఉపవాస ప్రార్థన పోతాడ. దేవుని అడిగి, ఏం రూపా ఇట్లా చంపేస్తావు నన్ను? ఆర్టీసీ బస్ స్టాండ్లో చంపేస్తావా? రోడ్డు పైన ప్రభా అని అన్నా. అంతే. ఆ ట్రాక్టర్ వెళ్ళిపోయాడు. ఆ పక్కకు పోయి ఆ చెత్తమాలకు గుద్దేసాడు. నేను లేచి చూస్తే నా జుబ్బాకు కానీ నా పైజామాకు కానీ ఒక నల్ల మచ్చ కూడా కాలే. ఆ స్కూటర్ మాత్రం రుచి అయిపోయింది. వాడు వచ్చి నా కాలు పట్టుకుంటాడు. పోలీసు వాళ్ళు వచ్చేసారు, రాముడి వాళ్ళందరూ వచ్చేసారు. వాడు నా కాలు, సార్ నీకు కొత్త పట్ట తీస్తావు సార్, నువ్వు బతికిందేదో అన్నాము అంటాడు వాడు. ఒరే నాయనా, నేనే దొరుకుతున్నాను పొద్దున్నే, నేను ఎవరి ప్రార్థనకు పోతాను, ఉపవాస ప్రార్థనకి నా మీదే వచ్చి కుదిరేవాటే. సార్ నాకు కోపం వచ్చి నాకు డ్రైవింగ్ రాదు సార్, నాకు కోపం వచ్చి షెడ్లో 3 నెలలు అయితే పెట్టి వాడు రెడీ చేయకపోతే చేసుకొని వచ్చాయినా సార్. నీకు డ్రైవింగ్ రాకపోతే 3 నెలలకు నీకు కోపం వస్తే నువ్వు వచ్చి లమ్మికి ఎక్కి షెడ్ అవుతున్నావు లేదా? నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు. హల్లెలూయా. ఆ కుదిరోడు ఉన్నాడు పోయినాడు
తెలియదు కానీ నాకు ఎంతవరకు నేను మాత్రం ఉండా. దేవుని స్తోత్రం. మన జీవితాల్లో మనం మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం జీవపు వెలుగులో నడుస్తూ పోతూ ఉంటాం. ఆయన మనకు జీవం ఇచ్చే దేవుడు, ఆయుష్నిచ్చే దేవుడు. మీకు ఇప్పుడు ఇంతవరకు ఎన్ని ఇస్తానని చెప్పినాడు దేవుడు? చెప్పండి కొన్ని చెప్పండి చూద్దాం. త్వరగా బాహుబలి చెప్పరా? ఏం బలి చెప్పండి. బాహువు, మహిమ, రక్షణ, నీతి, వెలుగు, ఇంకా ఆయుష్. ఆయన మన కోసం ఇవన్నీ కూడా బయలుపరచాడు. ఇవన్నీ కార్యాలన్నీ కూడా నేనున్నాను నీకు భయపడద్దు. నా దగ్గర మంచి బలం ఉంది, నాకు బాహుబలము ఉంది. ఈ బలం మీద దేవుడు నిలవలేడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. నాలో నీతి ఉంది, నాలో వెలుగు ఉంది, నాలో పరిశుద్ధత ఉంది. కాబట్టి నేను నిన్ను బ్రతికిస్తాను, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను ఉద్ధరిస్తాను, నేను నిన్ను నిత్య జీవమునికి నడిపిస్తాను అని ఇది మెసేజ్. ఏమి నా దేవుడు అన్ని బయలుపరిచింది ఇవే, ఇంతవరకు బయలుపరిచింది ఇవే. ఆ పొద్దు ఆయన వచ్చిన కారణము ఇదే. అంత తప్పితే ఇంకొక కారణం ఏమీ లేదు. మనల్ని బ్రతికించడానికే ఆయన, మనల్ని క్షమించడానికే ఆయన వచ్చారు. నిత్య జీవం ఇవ్వడానికి, జీవపు వెలుగు ఇవ్వడానికి దేవుడు నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చిన దేవుడు అయ్యుంటున్నాడు. లూకా సువార్తలో ఒక మాట చదువుకుందామా? ఆ లూకా సువార్తలో మనం ఒక మాటను చదువుదాం. ఆయన ఏమంటాడో చూద్దాం, ఏమేమి చెప్తాడో. ఇంతవరకు మనం చెప్పుకున్నవన్నీ ఆయన చెప్పేస్తాడు ఇప్పుడు కదా. ఇంతవరకు ఆయన మనం ఏమేమి చెప్పామో అవన్నీ ఆయనే చెప్తాడు. చూడండి కావాలంటే లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వాక్యం నుంచి చదువున్నాను. సిమ్యోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడను భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చాను. ఆయన ఎంత మంచోడో ఇంతలో చదువుకున్నాం. అవన్నీ పక్కన పెడదాం. లాస్ట్కి ఆయన మంచోడు కాబట్టి ఆయన కొంచెం దేవాలయంలోకి వచ్చి అక్కడి నుంచి ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు. అంతటా ధర్మశాస్త్రం పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును తీసుకుని వచ్చినప్పుడు అతడు అనగా సిమియోను అతని చేతులలోకి ఆ బాలుడిని తీసుకొని ఆయనను ఎత్తుకొని ఏమన్నాడంట? ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించాడంట. ఈ సమాధి తోటల దగ్గరకు ఒకసారి పోతే మనం ఆడున్న మగ్దలేని మరియ ఒక మాట అంటుంది యేసయ్యతో. తోటమాలి అనుకొని ఆయన, అయ్యా నా యేసును ఎక్కడికి మోసుకొని పోతువో నాకు చెప్పు, ఆయన్ని ఎత్తుకొని వచ్చుకుందు అంటుంది. ఎట్లంట నువ్వు మోసుకొని పోయేది భారం, ఎత్తుకుండేది ప్రేమ.
ఇప్పుడు సిమియోను ఏం చేస్తున్నాడంటే యేసును ఎత్తుకొని ఏం చేశాడు? యేసును ఎత్తుకొని. ఇక్కడ ఒక చిన్న ఆలోచన, రక్షింపబడిన మనం ప్రతిరోజు ఆయన సిలువను మోసుకొని పోవాలి. మనం ఆయన ఎత్తుకోవాలి. ఏం ఎత్తుకోవాలా? ఆయన సిలువను ఎత్తుకోవాలి. ఆ సిలువ వాక్యాన్ని ఎత్తుకోవాలి. దాంట్లో బాగా సిలువ చేపించుకొని నెత్తి పెట్టుకుని పోయేది కాదు. మనం అట్లా కూడా చెప్పి చేస్తాం. మళ్ళీ అట్లా కాస్తామే. సిలువ అంటే వాక్యం. ఈ వాక్యాన్ని మనము ప్రతిరోజు ఎత్తుకొని పోవాలి. ప్రేమతో ఎత్తుకోవాలి. ఒక చిన్న బిడ్డని ఎట్లా ఎత్తుకుంటామో అట్లా ప్రేమతో మనం ఈ వాక్యాన్ని ఎత్తుకునే వాళ్ళమై ఉండాలి. ప్రతిరోజు ఈ వాక్యం ఎత్తుకుంటూ ఉండాలి. మనం ఎత్తుకొని పోవాలి. సిమియోను ఆ చిన్న బిడ్డని ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ ఏమంటున్నాడు? చదువు మాటని, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. చూడండి, ఇక్కడ వాక్యం చెబుతుంది, అయ్యా నాదా నీ దాసుని. ఆ చిన్న బిడ్డకి దాసుడు అయ్యా. కొంచెం ఆలోచించిన లాజిక్గా, ఈ ముసలోడు కదా అయినా, నీతిమంతుడు కదా అయినా, పరిశుద్ధుడు కదా అయినా, దేవుని ఎరిగినవాడు కదా అయినా, అంత మనుషుడు ఈ చిన్న బిడ్డని చేతిలో తీసుకొని నీ దాసుని అంటున్నాడు. ఇప్పుడు ఎత్తుకున్న మనము ఆ వాక్యాన్ని ఎత్తుకున్నామే, యేసయ్యను ఎత్తుకున్నామే, ఆయన దగ్గర కుజిపైన కూర్చొని కాలాంటి వచ్చేవాళ్ళు కనబడదామా? దాసులుగా దాసులంటుగా ఉండాలి. ఇది మెసేజ్. ఎట్లుండాలా? ఎట్లుండాలా? ఎట్లుండాలి చెప్పా? దాసులుగా దాసులంటుగా ఉండాలి. అణిగి మణిగి ఉండాలి. ఆయన సిమియోను ఎక్కువ వయసు కలిగినవాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, దేవుని దర్శనం ఎరిగినవాడు. ఆయన నన్ను చూసేంతవరకు నువ్వు సాగు అని చెప్పి దేవుని దగ్గర మాట తీసుకున్నాడు. అంత గొప్పోడు. ఆయన అన్నాడు, నీ దాసుని నాయన, ఇప్పుడులా నీ దాసుని నన్ను సమాధానముగా పోనిచుచున్నాడు. ఎట్లా 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 సమాధానముగా పోనిచున్నావా? నీ జీవితంలో నువ్వు చచ్చే లోపల ఈ సమాధానం లేకుండా చావకూడదు నువ్వు. అయ్యా, నేను ఈరోజు మీకు చెప్తున్నా, ఎవరు కూడా చచ్చే లోపల దేవునితో మనం సమాధానం పడాలి. వినండి, నీ దాసుడినయ్యా, ఇప్పుడు నాకు సమాధానం ఇచ్చాను. ఆయన ఇప్పుడు ఏమయ్యాడంటే దేవునితో సమాధానం పడ్డాడు. నేను పడ్డాడు. నీ జీవితంలో నీ అంత్యంలో దేవుడితో నువ్వు సమాధానం పడకపోతే నువ్వు నిత్య నరకానికి వెళ్తావు. నీ దాసుడైన నేను, నీ దాసుడైన నన్ను సమాధానముగా పోనిచుచున్నావు. ఇది మీ మైండ్లో చెక్కేసుకోండి, అట్లే మీ హృదయంలో చెక్కేసుకోండి. ఇది పోయేటప్పుడు సమాధానం ఉండాలి. మనకి సమాధానంగా ఉండాలి. అలజడి మనుషులకు అలజడి ఎక్కువ. సిమియోను నేర్పిస్తున్నాడు మనకి ఈరోజు, సమాధానంగా నన్ను పోనిచుచున్నావు. ఇంకో మాట, అన్య జనులకు నీవు బయలుపరచుటకు వెలుగుగాను. ఇంతవరకు నేర్చుకునేది ఏదో ఇంతవరకు. ఇప్పుడు సిమియోను ఏం చెప్తున్నాడు? నేను గొప్ప ప్రవక్తని, ఈ మాట అర్థం కావని జనాలకి ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకా మళ్ళా ఈ ఇప్పుడు చదువుకున్న మాటలన్నీ జనాలకు అర్థం కావయ్యా,
అందుకనే అని ఆయన ప్రవచిస్తున్నాడు ఈ మాటలని మళ్ళీ స్పష్టంగా అందరికీ అర్థమయ్యేట్టుగా. అన్య జనులకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. చేతులు చూద్దామా. నా బాహువును నీకు నేను బయలుపరిచితిని, నా రక్షణను నేను నీకు బయలుపరిచితిని, నా నీతిని నీకు బయలుపరిచితిని, నీ వెలుగును నా వెలుగును నీకు బయలుపరిచితిని. నా దేవునికి ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో మనము దేవుని రహస్యమైనవి తెలుసుకోకపోతే విశ్వాసములో నడిచేది కష్టం. ఒకరోజు గుడిలో ఉంటాం, ఇంకో రోజు సంతలో ఉంటాం. ఒక ఆదివారం గుడికి వస్తే ఇంకొక ఆదివారం తిరణాలకు పోతాం. ఎప్పుడైతే ఈ రహస్యాన్ని నువ్వు తెలుసుకుంటావో అప్పుడు క్రమముగా దేవునిలో జీవిస్తావు, ఈ వెలుగులో జీవిస్తావు. సమయం అదే అంటున్నాడు, ప్రభువా అన్య జనుల ఎదుట నీ వెలుగును నువ్వు బయలుపరిచావు. ఆయన అన్నమాటనే ఉందా లేదా? అన్య జనులకు నీవు బయలుపరచుటకు వెలుగుగాను, మహిమగాను, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన ఈ రక్షణ నేను కనులారా. ఓ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఆయన కనులారా చూస్తున్నాడంటే ఈ రక్షణ ఎవరికి? ఇజ్రాయేలుకు మహిమకరంగాను అన్య జనులకు రక్షణకరముగాను సిద్ధపరిచిన ఈ కార్యాలు ఆ ముసలాయన కండ్లారా చూస్తాడంట. మనం ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నాం. ఏం చూస్తున్నాము? మా పాటతో చెట్టు కట్టాను, పిల్లగట్టే నేను ఎత్తినేసుకో చెట్టు ఏటికమ్మ చెట్టు మనకి. మీరు ఆలోచించండి, ఇవి మనకు కాదు, ఇది కాదు ప్రామాణికం. మనకు దేవుడు బయలుపరిచిన ఆ రక్షణ ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ చర్చ్ కాదు మనకు, దేవుడు నియమించిన ఈ రక్షణ మనకు అవసరమై ఉంది. ఈ రక్షణ మన కోసం చూడాలి, మనం కనులారా చూడాలి. మనం దేవుని గుడిలోకి వస్తే ఇవేమిగా చూడాల్సిందే. ఆయన రక్షణను మనం చూడాలి, ఆయన రక్షణ వాక్యాన్ని చూడాలి. అయ్యా, అన్యజనుల ఎదుటను సిద్ధపరిచిన రక్షణను నేను కనులారా చూస్తున్నాను అంటున్నాడు. అన్యజనుల ఎదుట నీవు సిద్ధపరిచిన ఈ రక్షణను నేను కనులారా చూస్తున్నాను. ఆయన ఒక యూదుడు, కానీ అన్యజనులు అంటున్నాడు. ఆయన అన్యజనులకు కూడా నువ్వు ఒక రక్షణను సిద్ధపరిచావు, దాన్ని కూడా నేను కనులారా చూస్తున్నాను. అదే ఈ రక్షణ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ప్రేమ. ఈ రహస్యాలన్నీ మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నువ్వు క్రీస్తు అనే బండ పైన స్థిరపడతావు, క్రీస్తు అనే బండ పైన నిలబడతావు. లేకపోతే నువ్వు కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటావు, గాలికి చెదరగొట్టిన పుట్టులాగా ఎగిరిపోతూ ఉంటాం. మనం ఈ రహస్యాలు తెలుసుకోవాలి. క్రిస్మస్ ఊరికే చేస్తున్నామని కాదు, ఒక బిర్యానీ తినడానికే కాదు. అయ్యా, దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేయడానికి ఆ రోజు పుట్టాడు.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు ఆయన పుట్టి. ఈరోజు నువ్వు చర్చిలో ఉన్నావంటే ఆ రోజు ఆయన చేసిన కార్యాలే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇవన్నీ ఏమి నెత్తినేసుకొని పోం, జోబులో పెట్టుకొని పోం, సాంగులో పెట్టుకొని పోం. వాడు అన్నాడంట, ఆహా నా ప్రాణమా, నువ్వు సత్యాంతవరకు ఏం కావాలి అవన్నీ సిద్ధపరిచేసినాను, ధాన్యం సిద్ధపరిచేసినాను, నూనె సిద్ధపరిచేసినాను, కొట్లన్నీ ఇంపి పెద్దలు చేసేసాను, అన్ని సమకూర్చేశాను. నా ప్రాణమా తిను, ప్రభు సుఖపడు అన్నాడంట. పక్కనే దేవుడు తీసుకుంటే నైనియా అంటే నువ్వెవరు సమయ, నేనేరా నాయనా, ఏం స్వామి ఇప్పుడు వచ్చినావా, ప్రాణమా తినము, త్రాగుము, సుఖించుము అనేటప్పుడు నువ్వెందుకు వస్తుంది స్వామి? ఏమి లేదు నేనా, పదమరా అన్నాడంట. ఏమి పదమరా అన్నాడంట. యాడికి స్వామి? నీకు నౌకలు జరిపినాయి నేనా, నీకు ఈ భూమి పైన నౌకలు జరిపినాయి, పదమరా అని. ప్రభువా పద్దెనిమిది నాశనాలు చేసుకుని వస్తా ప్రభువా. కుదరదు నాశనం కుదరదు, పోతే మరి ఇప్పుడు వచ్చి అదే పోతే ఉంటే తిని వస్తుంది, అది కుదరదు, అది కూడా కుదరదు. ఏమీ చేయలేము, ఏమీ ఎత్తుకొని పోలేము, పిచ్చోళ్ళలాగా స్వస్థానం అంతే. ఒక పిచ్చోడు గాలికి కష్టపడినట్టు కష్టపడుతున్నాము, ప్రయాసపడుతున్నాము, శ్రమ పడుతున్నాము. నేను నేర్చుకునేది ఒకటే, నా బిడ్డల కోసం ఎంతో కష్టపడ్డాను, నేను నా తల్లిదండ్రుల కోసం ఎంతో కష్టపడ్డాను, నా అన్నదమ్ముల అక్క చెల్లెల కోసం ఎంతో కష్టపడ్డాను. అదంతా వ్యర్థమైంది, అదంతా కూడా వ్యర్థమని గ్రహించాను. చివరికి ఒకే ఒకటి నేర్చుకున్నాను, నా దేవుని కోసం కష్టపడాలి. ఈ లోకంలో వీళ్ళందరి కోసం కష్టపడేది వ్యర్థమే. ఇక నేను నా దేవుని కోసం, పరలోక రాజ్యం కోసం కష్టపడాలి. ఆ రోజు తీసుకున్న తీర్మానమే ఈరోజు ఇలా చూస్తున్నాం. ఈ లోకంలో ఏమీ తెలియదు, ఏమీ తీసుకొని పోలేము. మన జీవితాలను మనం సరి చేసుకున్నాం. సిమియోను అంటున్నాడు, నీ రక్షణ నేను కన్నులారా చూస్తున్నానయ్యా, నన్ను సమాధానంగా పోనిస్తున్నావయ్యా. అయిపోయిందయ్యా కథ. నా జీవితంలో నువ్వు ఎన్నో మేలు చేశావు, నన్ను నిలబెట్టావు, నన్ను కాపాడావు, నీ రక్షణ నాకు ఇచ్చావు, నాకు నీ మహిమను నాకు ఇచ్చావు. ఇది అన్య జనులు కూడా నువ్వు ఇచ్చి నువ్వు సిద్ధపరిచిన ఈ రక్షణ నేను కన్నులారా చూస్తున్నానయ్యా. ఇంతవరకు చదువుకున్న వాక్యాలు అవే కదా. సిమియోను కూడా అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు, ఇంకో మాట అంటున్నాడు, చదువు మాట. నీవు సకల జనుల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. రక్షణ కన్నులారా చూడాలి. మన రక్షణ కన్నులారా చూడకపోతే ప్రయోజనం లేదు. మనకి దేవుడిచ్చిన ఈ రక్షణ కన్నులారా చూడాలి. ఇంకా యేసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళకు తెలియదు ఈ రహస్యాలు. ఆ ముసలాయన చెప్పే రహస్యాలు ఆ యోసేపుకు ఆ మరియమ్మకు కనిందే కానీ రహస్యాలు తెలీదు. కనిందేమో కనింది అంతే, రహస్యాలు తెలియదు. ఎందుకు వచ్చాడు ఈయన, ఎందుకు పుట్టాడు ఈయన అనేది వాళ్ళకేమీ తెలియదు. అయ్యా మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఆ పెద్ద ఆయన చెప్పే మాటలన్నీ విని ఆశ్చర్యపడుతున్నారు. కాదు, ఇప్పుడు మనం దేవుడు చెప్పే మాటలన్నీ విని గ్రహించి
వాటి ప్రకారం నడిచే వారమై ఉండాలి, వాటి ప్రకారం జీవించే వారమై ఉండాలా, వాటి ప్రకారం బ్రతికే వాళ్ళమై ఉండాలా. ప్రార్థన చేసుకున్నాం, అందరూ కళ్ళు మూసుకున్నాం.